406వ నామము శివారాధ్య. ఓం శివారాధ్యాయ నమః. ఇక్కడ అమ్మ శివుని చేత ఆరాధింపబడుతోంది అని అర్థం వస్తుంది. అంటే అమ్మని శివుడు ఆరాధించటం ఏంటి అని వస్తుంది. ఇక్కడ ఎన్నిసార్లు చెప్తున్నారు, అమ్మకి అయ్యకి అభేదము, ఇద్దరు సమానమే, ఇద్దరు ఒకటే. ఎవరు లేకపోయినా సృష్టి స్థితి లయాలు లేవు అక్కడ. అందుకనే ఒకరికి ఒకరంటే భక్తి, గౌరవము, విశ్వాసము, తర్వాత ఆరాధన. వాళ్ళ మాట వీళ్ళు విన్నారు అంటే అది గౌరవము. అలా వింటే ఆరాధించినట్టు అనుకోవచ్చు. అలా శివుని చేత ఆరాధింపబడేటువంటి తల్లి గనక శివారాధ్య అంటే ఆరాధన అనేటువంటి ప్రక్రియ ద్వారా ఆరాధిస్తున్నాడు శివుడు. శివుడు ఆ శ్రీచక్రము యొక్క స్థితిని, ఆ నవావరణలను, అమ్మ యొక్క స్థానాన్ని అన్నిటినీ కూడా తెలియజేసేటువంటి విద్య శ్రీ విద్య. ఆ శ్రీ విద్య ఆయన అమ్మని ఆరాధించి ఆ శ్రీ విద్యని మనందరికీ ఆయన చేసినటువంటి ప్రక్రియ ఆరాధన మనకి అందించాడు. అందుకని అమ్మ శివారాధ్య. ఇప్పుడు శ్రీ విద్యకు కారకుడు ఎవరు అంటే శివుడు. అలా శివుడే మనకి శ్రీ విద్యను ఇచ్చింది కూడా శివుడే. అందుకే శివాయ గురవే నమః అని ఆయన్ని ఆరాధిస్తాం. అట్లా ఆ శివుడు దక్షిణామూర్తి రూపంలో మనకి ఆ జ్ఞానాన్ని అందించేది శివుడే. మరి శ్రీ విద్యని ఆరాధించి ఆయన అమ్మని ఆరాధించి ఆ ప్రక్రియ అంతా ఆ శ్రీ విద్య రూపంలో జీవులకి అందించింది పరమేశ్వరుడే. మరి ఆ శ్రీ విద్య ద్వారా అమ్మని ఆరాధించి జీవులందరూ మోక్షం పొందాలని, అమ్మని ఆరాధించటం తెలియని బిడ్డలకి ఆరాధించటం తెలియాలని ఆయన అలా ఆరాధించి ఈ జీవులందరికీ కూడా తెలియజేశాడు. అదే శివాయ గురువే నమః అన్నారు. శివుడే గురు రూపుడై వచ్చి చెప్పకున్న నవ్యతర యోగి శ్రీ సదానంద యోగి. శివుడే దక్షిణామూర్తి. ఆది గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి అని చెప్తారు. అలా ఆరాధించి మనకి అందించినటువంటి మహాయాగ క్రమారాధ్య నామం మనం తెలుసుకున్నాం. ఆ మహాయాగాన్ని ఎవరు చేశారు? మరి పరమశివుడే చేశాడు. ఆయన చెయ్యబట్టే చిదగ్నికుండ సంభూత. ఆ చిదగ్నిగుండంలో నుంచి అమ్మవారు ఉద్భవించింది. భక్తుల యొక్క కష్టాల్ని తీర్చింది, కోరికల్ని తీర్చింది. ఆ భండాసురుణ్ణి నశింపజేసింది. ఆమె యొక్క సైన్యముతో చేరి వాళ్ళ భండాసురుని యొక్క సైన్యాన్ని, భండాసురుణ్ణి సంహరించింది. ఆ తర్వాత భక్తుల యొక్క కోరికతో భారతదేశమంతా నువ్వు ఉండాలమ్మా, నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్తాను అంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోలేదు. అమ్మా నువ్వు వచ్చి రక్షించావు, అందుకని భారతదేశమంతా నువ్వు విలసిల్లాలి, అన్ని చోట్ల నువ్వు ఉండాలి అంటే ఈ అనేక పీఠాల రూపంలో అమ్మ భారతదేశమంతా కూడా నిండి ఉన్నది. అలా అమ్మ అనుగ్రహము బిడ్డలు ఏది అడిగితే అది కాదనలేదు. మరి ఆ యాగం చేసి అమ్మని కోరుకుంటే మామూలుగా వస్తే అమ్మ సంహరించటానికి వల్ల కాదు అని చిదగ్నిగుండంలో నుంచి అమ్మ వచ్చింది. ఆ యాగం పరమేశ్వరుడు చేశాడు. అలా వచ్చి వాళ్ళని సంహరించింది. మరి వీళ్ళిద్దరి సహకారంతోనే కదా బిడ్డల కోరికల్ని తీర్చింది, అవసరాలు తీర్చింది.
కష్టాలు తీర్చింది కూడా ఇద్దరు కలిసే కదా. అందుకనే ఆ మహాయాగ క్రమారాచ అంటే ఆ యాగములో నుంచి పుట్టినమ్మ చిదగ్నికుండ సంభూత. దక్షిణామూర్తి అంటే శివుడే. గురు రూప అంటే ఆది గురువు ఎవరంటే దక్షిణామూర్తే. శివాయ గురవే నమః అని శ్రీచక్రారాధన చెయ్యాలంటే శివుణ్ణే ముందు తలవాలి, శివుణ్ణి ఆరాధించాలి. తలిస్తే శ్రీచక్రారాధనలో ఎట్లా చెయ్యాలో ఆయన చేయిస్తాడు. ఒకవేళ తప్పులు జరిగితే ఆ తప్పుల్ని పరమాత్మ ఆ పరమేశ్వరుడు మన బుద్ధిలో ఉండి తప్పులు రాకుండా సరిచేసి వస్తే తప్పుల్ని సరిదిద్ది ఆ చక్రారాధనని ఆ శ్రీ విద్యని పూర్తి చేస్తాడు పరమాత్మ. అందుకనే ఇప్పుడు ఎవరు కరుణ తక్కువ, ఎవరికి కరుణ తక్కువ? అమ్మకి తక్కువ, అయ్యకి తక్కువ, ఎవరికీ తక్కువ కాదు. ఒక్కొక్కసారి అయ్యవారు కరుణించకపోతే అమ్మ తొందరగా కరుణిస్తుందని అమ్మని వేడుకుంటారు, అమ్మ తొందరగా కరుగుతుందని. అంతేగాని మరి తండ్రి పోషించకపోతే బిడ్డ పెరగడు, తల్లి పోషించకపోతే బిడ్డ పెరగడు. ఇద్దరు పోషిస్తేనే ఒకళ్ళు ఆర్థికంగా ఒకళ్ళు శారీరకంగా బిడ్డని పెంచి పెద్ద చేస్తారు. బుద్ధుల్ని చక్కగా విద్యాబుద్ధుల్ని ముందు చెప్పేది తల్లిదండ్రులే, ఆది గురువులు తల్లిదండ్రులే. ఆ తర్వాత గురువు దగ్గరికి పంపిస్తారు. అలాగే ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులందరికీ ఆది దంపతులు, ఆది దైవము పార్వతీ పరమేశ్వరులే. వాళ్ళే మనల్ని సృష్టించి పోషిస్తున్నారు. వాళ్ళే బుద్ధిని జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు వాళ్ళు. అటువంటి తల్లిదండ్రులు మనకి ఉన్నారు. మనము ఏది కావాలో అడగటమే ఆలస్యం. అడగటంలో కూడా బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. పసిపిల్లలు ఏ కత్తులో కటార్లో వాళ్ళకి ఏం తెలియదు, అది కోసుకుంటుంది, అది మనకి చెడు చేస్తుంది అని తెలియదు. తెలియక అక్కడ కత్తి ఉంటే కత్తి, లేకపోతే వాళ్ళకి హాని చేసే ఒక దీపం వెలుగుతుంది అనుకోండి, దాని దగ్గరికి వెళ్తాడు పట్టుకోవడానికి. ఏం చేస్తున్నా వాడికి ఇష్టమని చెప్పి ఇస్తుందా అమ్మ? ఇవ్వదు, వాడిని రక్షిస్తుంది. వాడిని అది అందకుండా చేసి వాడికి హాని చేస్తుంది అన్న ఉద్దేశంతో వాడికి అందకుండా చేసి రక్షిస్తుంది. అదే కావాలని ఏడుస్తుంటే దాని బదులు ఇంకొకటి ఇచ్చి మరిపించి నవ్వించి ఆడుకునేటట్లు చేస్తుంది అమ్మ. అంతే. అలాగే మన కోర్కెలు మనకి ఏం కావాలో కోరుకునేటువంటి జ్ఞానము మనకు ఉండదు. మనకి ఏది మంచో వాస్తవానికైతే మనకేమీ తెలియదు. అందుకని పసిబిడ్డ అమ్మని ఆశ్రయించినట్టు ఆశ్రయిస్తే ఆ తల్లిదండ్రులే బిడ్డ యొక్క యోగక్షేమాల్ని చూసుకుంటారు. అలా కాకుండా మనమే తెలివిగల వాళ్ళము, మనమే జ్ఞానవంతులము, బుద్ధిమంతులము, మనకే అన్నీ తెలుసు, మనల్ని మనమే రక్షించుకోగలము, ఎవరు రక్షించక్కర్లేదు అనేటువంటి భావము అక్కడ పనికిరాదు. ఎందుకంటే అది సాగితే నా మహిమ, సాగకపోతే నీ మహిమ అంటాడు. బాగా సాగినంత వరకు అది బాగానే ఉంటుంది. నా మహిమ, నా గొప్పతనం, నేనే చేశాను ఇవన్నీ అంటాడు. అది సాగక ఏదైనా తలకిందులైనప్పుడు వాడు నా మహిమ అండో, అది భగవంతుడి మీదో లేకపోతే వాళ్ళ మూలాన్ని చెడింది, వీళ్ళ మూలాన్ని చెడింది అంటాడు. అవన్నీ జ్ఞానము లేని పనులు. ఒక్కటే చెప్తాడు, పోనీ అన్నీ నీ మీద పెట్టుకో, మంచి చెడు అన్నీ నువ్వే చేశానని నీ మీద పెట్టుకో, లేకపోతే అన్నీ నా మీద పెట్టు అంటాడు. అన్నీ నా మీద పెడితే నేను రక్షిస్తా, అన్నీ నీ మీద పెట్టుకో. మళ్ళీ చెడేమో నా మీద పెట్టి మంచేమో నీ మీద పెట్టుకుంటాం కాదు అంటాడు. ఒక్కొక్కసారి అలాగూ చెప్తాడు. అలా చేయడుగా వీడు. ఈ జీవుడు ఏం చేస్తాడంటే బాగా సాగినంత వరకు నా మహిమ అంటాడు. అది సాగకుండా తల కింద లేనప్పుడు దేవుడనో లేకపోతే వాడి వల్ల చెడింది, వీడి వల్ల చెడిందనో అంటాడు. అదే తప్పు. అలా మరి నిజంగా మానవుడి వల్లే అన్నీ జరుగుతాయి. మానవుడే తెలివి గలవాడు, మానవుడే అన్నీ సృష్టిస్తున్నాడు.
మానవుడే అన్నీ నడుపుతున్నాడు, మానవుడు దేవుడికి తక్కువేం కాదు అనేటువంటి భావం ఉన్నప్పుడు మరి అతి చిన్న అణువులో అణువు కంటికి కనపడనేటువంటి ఈ సూక్ష్మజీవితో గెలవలేకపోతున్నాడే. మరి గెలవాలిగా, అన్నీ మానవుడి చేతిలోనే ఉంది కదా, విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ చేయగలిగే సామర్థ్యం ఉంది, మరి ఎందుకు చేయలేకపోతున్నాడు? మరి ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు ఆశ్రయిస్తున్నాడు? దేవుణ్ణే ఇప్పుడు నా చేతుల్లో లేదు అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కదా. అంటే అన్నీ నీ చేతిలో లేవు, సాగితే అన్నీ నువ్వు అనుకుంటావు, సాగకపోతే దేవుడు అంటావు. అలా కాదు, నీకు సామర్థ్యం లేదు. నీలో నేనుండి నీతో అన్ని పనులు చేయిస్తేనే అవుతాయి, కానీ నీలో నేను లేకపోతే నువ్వేమీ చెయ్యలేవు అని పరమాత్మ మనకి సందేశం ఇస్తూ ఉంటాడు. అందుకని కృష్ణ పరమాత్మ కూడా మరి అందరూ ఏ భగవంతుడు చెప్పినా, ఏ గ్రంథము చెప్పినా, ఏ జ్ఞానము చెప్పినా ఒకటే. ఎందుకంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే ఎప్పుడు కూడా ఏ అన్య చింత లేకుండా ఎప్పుడు నన్నే ఎవరైతే తలుస్తారో అటువంటి వాని యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను అని కృష్ణ పరమాత్మ స్వయంగా ఆయన వాక్కు ద్వారా మనకి అందించాడు. మరి ఎవరో చెప్పలేదు, మధ్యలో వాళ్ళు చెప్పలేదు, ఎవరూ చెప్పలేదు, భగవానుడే చక్కగా మనకి చెప్పాడు. మరి అట్లా చెప్పినప్పుడు భారం మోసేవాళ్ళు ఉన్నప్పుడు మనం భారం వెయ్యటం మనకి తేలిక కదా, కానీ ఆ భారం వెయ్యాలి, భగవంతుడి మీద వెయ్యాలి అనేటువంటి స్పృహ రావాలి మన మీద. అంటే మనమే శక్తివంతులం అనుకున్నప్పుడు మన మీదే పెట్టుకుని భారాన్ని మొయ్యలేక బాధలు పడుతున్నాం. అదే ఆ భారాన్ని భగవంతుడి మీద పెడితే ఏ భారము ఉండదు, అన్నీ నేనే చూసుకుంటాను అని చెప్తున్నాడు. యోగము క్షేమము అంటే నీకు ఏది ఇవ్వాలో అది నేను ఇస్తాను, అది మళ్ళీ నీకు దక్కేటట్లుగా క్షేమాన్ని నేనే కలిగిస్తాను అని పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ ఏ రూపంలో అయినా, శివుడైనా, కృష్ణ పరమాత్మ అయినా, అమ్మైనా అందరూ అదే చెప్తున్నారు. అందుకని ఏం చెయ్యాలి? మనము ఒక్కటే. ఆ పరమేశ్వరులకి, పార్వతీ పరమేశ్వరులకి అభేదము. వాళ్ళు చక్కగా ఇద్దరూ కలిసి సృష్టి స్థితి లయాల్ని చేస్తున్నారు. మనం కోరుకుంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదించి, విజ్ఞానాన్ని ప్రసాదించి, ప్రజ్ఞానవంతుల్ని చేసి వాళ్ళ దగ్గరకు వాళ్ళల్లో లయం చేసుకుంటారు. అంటే పరబ్రహ్మ స్వరూపుల్ని చెయ్యగలిగేటువంటి సామర్థ్యం ఎవరికీ ఉంది అంటే ఆ భగవంతుడికే ఉంది. అందుకని భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తే, అమ్మని పట్టుకుంటే చాలు, అమ్మ మనకి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలో అది ఇస్తుంది, ఏది అర్హత ఉందో అది ఇస్తుంది. ఏది ఇస్తే వాళ్ళు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోగలరో వాళ్ళకి ఆ సామర్థ్యాన్ని కూడా అమ్మ ఇచ్చి అది ఆ మార్గాన్ని మనకి ప్రసాదించి చక్కగా నడిపించి తన దగ్గరకు తీసుకోవడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అటువంటి శివుని చేతే ఆరాధింపబడినటువంటి శివారాధ్యాకి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే